హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ 2020 రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎంసెట్ అన్నది ఫిబ్రవరి 21 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఈ కరోనా వల్ల ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మే 5తో క్లోజ్ అవుతుంది. సో దాంతోపాటు కరెక్షన్స్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, ఏమైనా మిస్టేక్స్ పెట్టిన వాళ్ళకి 6th మే నుంచి 11 మే వరకు ఈ యొక్క పోర్టల్ అన్నది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అన్నది క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక 4 స్టెప్స్ అన్నవి ఉంటాయి. ఫస్ట్ మీరు పేమెంట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ గ్రూప్ ఎంటర్ చేయండి, ఎంపీసీ బైపీసీ. నెక్స్ట్ మీ యొక్క నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మొబైల్ నెంబర్, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పిహెచ్ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో పెట్టండి. స్ట్రీమ్ అప్లయింగ్ ఫర్ అంటే ఇక్కడ మీరు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఏదైతే సెలెక్ట్ చేయండి. పేమెంట్ గేట్వే ఇలా ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ పేమెంట్ చేసిన తర్వాత మీరు అమౌంట్ పే చేయండి. ఈ విధంగా మీరు అమౌంట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఉంది కదండి, అది మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి. అక్కడ మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా కింద ఒక విండో అనేది ఓపెన్ అవుతుంటుంది. ఓపెన్ అయిన వెంటనే మీరు మళ్ళీ పైన ఎందాక అలా ఫిల్ చేశారో సేమ్ అలాగా అక్కడి నుంచి కింద నుంచి అలా మళ్ళీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. డిఫాల్ట్గా మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడే ఆటోమేటిక్గా వస్తాయి. అక్కడ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే బఫరింగ్ అవుతుంది. కొంచెంసేపు వెయిట్ చేసిన వెంటనే నెక్స్ట్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా రివీల్ అవుతుంది. అక్కడ మీ బర్త్ స్టేట్, మీ యొక్క బర్త్ డిస్ట్రిక్ట్ అన్నది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ ఏంటి, కమ్యూనిటీ కేటగిరీ సెలెక్ట్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. నెక్స్ట్ మీకు మీ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అవి ఉంటే అది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పిహెచ్ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. నెక్స్ట్ మీది మైనారిటీ అయితే ఎస్ పెట్టండి, నాన్ మైనారిటీ అయితే అది నాన్ మైనారిటీ అంటే అని పెట్టండి, మైనారిటీ అయితే మైనారిటీ అని పెట్టండి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ యాన్యువల్ ఇన్కమ్ మీ ల్యాక్ 1 lakh అయితే 1 lakh అని పెట్టండి, లేకపోతే అయితే నో పెట్టండి. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ నేమ్, మీ అకౌంట్ నెంబర్, మీ యొక్క ఐఎఫ్ఎస్సి ఎంటర్ చేయండి. మీ అడ్రస్, హౌస్ నెంబర్, మీ విలేజ్, మీ మండల, మీ డిస్ట్రిక్ట్, మీ యొక్క స్టేట్, మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క మొబైల్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఇంటర్ మీరు అర్బన్లో చదివే, రూరల్లో చదివే అది సెలెక్ట్ చేయండి. మీరు ఇంటర్ రెగ్యులరా అది కూడా సెలెక్ట్ చేయండి. వొకేషన్ అయితే వొకేషన్ కూడా ఎంటర్ చేయండి. మీ యొక్క గ్రూప్ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అవుతున్నారో అది కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ మీడియా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ అక్కడ బ్రిడ్జ్ కోర్స్ ఉంది కదా, మీది నీట్ రాస్తే ఒక పాత హాల్ టికెట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీ మంత్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేసిన వెంటనే ఏదో పాసింగ్ కూడా ఎంటర్ చేసిన బఫరింగ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నది అక్కడ మీకు అలా వస్తుంది. నెక్స్ట్ మీది ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు మీ యొక్క స్టడీ ఏ జిల్లాలో చేసేదో అవన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీది లోకల్ ఏరియా ఏదైతే అది ఎంటర్ చేయండి. ఓయూ, ఎస్వియో, ఏయూ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ 3 ఎగ్జామ్ సెంటర్స్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీకు మీ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ సేవ్ అవుతుంది. సేవ్ క్లిక్ చేసినట్టు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మాడిఫై ఏం తప్పు అయితే మాడిఫై చేసుకోండి, లేకపోతే సబ్మిట్ చేయండి. మీకు ఇలా వస్తుంది. ఇదే మీ యొక్క అప్లికేషన్. ప్రింట్ అప్లికేషన్ వెంటనే ఇలా వస్తుంది. డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.